సరే కానీ ఇది ఎక్కడ అడుగుతుందా అంతే చెప్పమంటారా అంతే అంతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుల పాపాత్ములు శిష్టుల పుణ్యాత్ములు పాపాత్ములు శిక్షించుకొని పుణ్యాత్మ రక్షించుకో అనంతకుడు జీవులకు ఆహారం వేసుకున్న భక్తులందరకు ఇంత చాలమైనది అంతే కానీ మరి ఎక్కడికి వెళ్ళలేదు ఏ పాప మృత్యుమ జరుగుడే కదా అంటే దీనికి చూపించట్లే దీనికి ఊరేలా చూపించట్లే ప్రెసిడెంట్ గారి గుమ్మడికి నాకు సంబంధం ఏంటి సృష్టిగా పరిపాలించేస్తాడు స్వామి మహా తల్లి లోకమాత ఇయ్యాల వరకు ఎంత బాధపడు ఈ విశ్వమే నాది విశ్వం ఈ సృష్టి మీరే పరిపాలిస్తారా ప్రాణి కూడా జీవరాశులు కూడా నాదే కదా నేను మా కోటి మూసాను దాని కింద లేవు వాటికి పడవలసిన ఆహారం వాడికి పడుతుంది పుట్టించిన వాడు గట్టిగా మానరు అన్నారు స్వామి చెప్పండి ఎంతవరకు బాధపడ్డదా ఎవరు ఎవరి కోసం బాధపడ్డారు ఎవరి కోసం ఎవరో బాధపడతారా తండ్రి స్వామి చెప్పండి ఎవరి కోసం ఎవరో బాధపడతారా ఇప్పుడు ఉన్నాయా నా భార్య నా కోసం బాధపడ్డది మరి ఏ భర్త కోసం భార్య బాధపడకూడదు దేనికి ఎవరి భర్త అవసరం పడ్డా ఎక్కడికో వెళ్ళాలనుకోండి వెళ్ళారు సమయానికి రాకపోతే భార్య బాధపడచ్చు సమయానికి రాకపోతే ముందు భార్య తగిలిందయ్యా ఎందుకని తప్పలేమని పడతాడా ముందు భార్య మా ఆవిడ మళ్ళా ముట్టవా మళ్ళా స్నానం చేయాలి మా ఆవిడకి ఒక 3 రోజులు 3 రోజులు అంటే అర్థమేమిటి 3 రోజులు అంటే అర్థమేమిటి సోమవారం మంగళవారం బుధవారం వారాలా పొందేస్తాం నీచమని మాట్లాడుతున్నా సారీ సహోదరు గట్టిమైన మాట్లాడుతుంది బాధలు చందమంత పెట్టుకో భద్రుడు కూర్చో మహారాత్రి ఈ గ్రామంలో బెచ్చుకొరకు నరసింహనాయుడు గారు మా 2 రౌండ్స్ 100 రూపాయలు పంపించారు వారి వారి కుటుంబానికి పార్వతి పరమ శ్రీరామచంద్ర సిద్ధినాక గ్రామ దేవత ఆ నందేశ్వరుడు గౌరీ మాత ఎలా రక్షించినాక మంచి పాట పాడమని తప్పకుండా పాడతాం పాడి వినిపిస్తాం అందరూ జగిలిరా చిన్న కడుకుంటాయి చూడరా మట్లకి అడ్డదడ్డగా పెట్టేస్తున్నాం
కారు పోతుంది బాగుంది బాగుంది కోసినపై ద్వారా తప్పుకోనగా మూడు కన్నా సరిపోను అయింది మొత్తమా ఆపి చాలు